ఇక ఎప్పుడైనా కూలిపోవచ్చు మోడీ సర్కార్పై రాహుల్ ఆహట్ కామెంట్స్. మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో బీజేపీకి ఇబ్బందులు, మిత్రపక్షాలు హ్యాండ్ ఇవ్వొచ్చని జోస్యం. మంత్రివర్గ కేటాయింపులలో సైతం తగ్గిన బీజేపీ దూకుడు. రాహుల్ విశ్లేషణపై రాజకీయ వర్గాలలో చర్చ. ఛాన్స్ దొరికితే సర్కార్ను ఇండియా కూటమికి సిద్ధమా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం వల్ల మంచి జరిగింది అనుకోవచ్చు. వాళ్ళకు గనక మెజార్టీతోనే వస్తే ఇక వాళ్ళ అరాచకాలం మామూలుగా ఉండే. మీకు తెలుసు కదా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసిన అత్యంత ఘోరమైన పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి మీరందరూ ఇక్కడ ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేకపోతే అది ఎప్పుడైనా పరిపాలన కోల్పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. దాంట్లో ఏముంటుంది? ఈవీఎంలో వద్దు, బ్యాలెట్ పేపర్లు ఏమొద్దు. అగ్రదేశాల ఈవీఎంలు వాడటం లేదు, మనం కూడా పేపర్ బ్యాలెటే వాడాలి. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలనమైన ట్వీట్. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై పెరుగుతున్న వ్యతిరేకత, కమ్యూనిస్టుల నుంచి అందుతున్న మద్దతు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవచ్చు కానీ ఆయన గెలిచినప్పుడైతే ఒక ప్రభంజనం. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక ప్రభంజనం అనుకోవచ్చు. 151 సీట్లకు పైన గెలిచిండు ఆయన. ఇక దానితో పాటుగా మన మంత్రి గారి గురించి చూడాలి. ఇక